పుట్టపర్తి శ్రీ సత్యసాయి శత జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు ఘనంగా జరుపుకున్నారు. సత్యసాయి సేవలను స్మరించుకుని నివాళులర్పించారు. సత్యసాయి బాబా సేవాభావాన్ని యువత అలవర్చుకోవాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళంలో పిలుపునిచ్చారు. విజయనగరం కలెక్టరేట్లో జరిగిన శత జయంతోత్సవాల్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. కేంద్రం నిర్వహించే జల్ జీవన్ మిషన్ కు స్ఫూర్తి సత్యసాయి బాబా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ విజయవాడలో అన్నారు. విజయవాడ సీతారాంపురంలో శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన శత జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే బోండా ఉమా ముఖ్య అతిథిగా పాల్గొని పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతపురం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ ఆధ్వర్యంలో శత జయంతి వేడుకలు జరిగాయి. అమలాపురం సత్యసాయి సేవా మందిరంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ మహేష్ కుమార్ పాల్గొన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి తాలూకా మహత్వం, ఆయన తాలూకా శక్తి ఏ రకంగా ఉందో ఈ రోజు వరకు ఎలా కొనసాగుతుందో మనం అందరం గ్రహించాలి. ఆ శక్తి వెనుక డబ్బు, ఆ శక్తి వెనుక మరొకటో లేదు. ఆ శక్తి వెనుక ఉన్నది శాంతి, ఆ శక్తి వెనుక ఉన్నటువంటిది సేవా మార్గం. అన్ని రంగాల్లో కూడా ఆయన సమాజం శాంతియుతంగా సేవ చేసుకునే భావంతో ముందుకు నడవాలనంటే మనిషి ఏ రకంగా స్ఫూర్తి పొంది ముందుకు నడవాలన్న దానికి ఒక పెద్ద ఉదాహరణగా ఆయన జీవితం కూడా నిలిచింది. ఎన్నో కుటుంబాలు ఈరోజు ఆయన భగవంతుడి కింద భావించి ఆయన ఇచ్చినటువంటి విధి విధానాల్లో వాళ్ళు పాల్గొని వాళ్ళు కూడా ఈరోజు 10 మందికి కూడా మంచిని చేకూరుస్తున్నారు. మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తికి ఈరోజు మనం శత జయంతి వేడుకలు చేసుకోవడం అందరూ కూడా అదృష్టంగా భావిస్తున్నాం.